India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రీ. సో అలాంటప్పుడు పాకిస్తాన్ని నిలువరించడం ఎలాగా? సో భవిష్యత్తులో పెహల్గాం లాంటి దాడులు జరగకూడదు, ఉగ్రవాదానికి మనం అంతం పలకాలి. అదే సమయంలో పాకిస్తాన్ మళ్ళీ ఇలాంటి సాహసం చేయకూడదు అంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఏంటి స్టెప్స్ అనేది ఒక్కసారి ఫైనల్ కంక్లూడింగ్ పాయింట్స్ ఇవ్వండి. ఓవరాల్గా మనం ఈ దశ నుంచి ఏ దిశలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది? మనం ఈ పాకిస్తాన్ ఇండియా కాన్ఫ్లిక్ట్ కాశ్మీర్ ఫోకస్ నుంచి చూసుకుంటున్నాం, ఒక విండో నుంచి. కానీ మనం అర్థం చేసుకోవాలంటే వీళ్ళ రిలీజియస్ బుక్స్ లో గజ్వాయ హింద్ అనే కాన్సెప్ట్ ఉంది, అది మనం మర్చిపోతున్నాం. డొనాల్డ్ ట్రంప్ ముందు చెప్పారు, ఒక 2 వారాల ముందు చెప్పారు 70 సంవత్సరాల నుంచి వీళ్ళు కొట్టుకుంటున్నారు, తర్వాత ఈ కరెక్టెడ్ అండ్ సెట్ 1000 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారని చెప్పారు. నోబడి కాంట్రడిక్టెడ్, ఎవరు కాంట్రడిక్ట్ చేయలేదు డొనాల్డ్ ట్రంప్. యాక్చువల్లీ ఆయన చెప్పింది కరెక్టే. భారతదేశం మనకు 5000 ఇయర్ సివిలైజేషన్ అని చెప్తున్నాం, దాంట్లో 1000 years మనకు ఇస్లామిక్ ఆన్స్లాట్ మనం ఎదుర్కొన్నాం. మనం మొఘల్స్ ఉండొచ్చు, దానికన్నా ఆఫ్ఘాన్స్ ఉండొచ్చు, దానికి ముందు మంగోల్స్ వచ్చారు, ఇటువైపు పర్షియా నుంచి వచ్చారు, చాలా ప్లేసెస్ నుంచి మన మీద వచ్చి దాడి చేశారు, పరిపాలించారు. ఈ సివిలైజేషనల్ బ్యాటిల్ ఇది. ఇట్ ఈస్ నాట్ అ బ్యాటిల్ ఫర్ కాశ్మీర్ అన్నమాట. రేపు మీరు కాశ్మీర్ ఇచ్చేసారనుకోండి, హైపోథెటికల్ సిచ్యువేషన్, కాశ్మీర్ ఇచ్చేస్తున్నాం మీకు అనగానే, కాదు కాశ్మీర్ కాదు వాళ్ళు అడిగేది, వాళ్ళు భారతదేశం అడుగుతున్నారు. మనం ముందే చెప్పాం, పాకిస్తాన్కి 2 nation థియరీలో ఆసిమ్ మునీర్ మనకు స్పీచ్ ఇచ్చారు, మీరు చూసుంటారు, బిఫోర్ దిస్ కాన్ఫ్లిక్ట్. ఈ సెట్ వి అండ్ ఇండియా డిఫరెంట్, మనం ఇండియాతో ఏ సంబంధం లేదంటున్నారు. అంటే ఇక్కడున్న ముస్లిమ్స్ కూడా మాతోనే ఏ సంబంధం లేదు, ఇట్ ఈస్ అ డిఫరెంట్ కంట్రీ, మనం ఇంకో సెపరేట్ దేశం వాళ్ళది. అంటే హేట్ ఎంత ఉందంటే వాళ్ళ నడిమిట్లో, వాళ్ళకి ఒకటే ఫోకస్ ఆల్ ద టైం, అంటే భారతదేశం మీద ఏం చేయాలి. దానికోసం పాకిస్తాన్ ఈ స్టేట్కి వచ్చేసారు, ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ నేషన్ అయిపోయారు వాళ్ళు. సో మనం చూడాల్సింది ఏంటంటే మన సెక్యూరిటీ కోసం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇజ్రాయెల్ గురించి మాట్లాడాం ఇప్పుడే. ఇజ్రాయెల్కి ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఉంది. వాళ్ళు 1948 దే బికేమ్ ఎ కంట్రీ, మనకు 1947. ఆ రోజు నుంచి ఈజిప్ట్, జార్డన్, సిరియా, లెబనన్ వీళ్ళందరూ దాడి చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్ అని వాళ్ళు చెప్పుకుంటారు, అండ్ గాజా. దాడి కంటిన్యూస్గా నడుస్తుంది వాళ్ళ మీద. ఇప్పుడు కాదు, ఇప్పుడు చూడండి, ఇది ఈ ప్రాబ్లం కాదు, దీనికన్నా ముందు ఉండే 6 day war ఉండే. 6 day warలో కూడా వాళ్ళు గెలిచారు. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. పాకిస్తాన్ చూసుకుంటా, ఇంకొక వైపు బంగ్లాదేశ్ మొదలు పెట్టారు ఇప్పుడు, అటువైపు చైనా పైన ఉన్నారు, అరుణాచల్ ప్రదేశ్ వైపు వాళ్ళు గొడవ చేస్తారు, లదాఖ్ వైపు గొడవ చేస్తారు. మన జాగ్రఫీ చాలా పెద్దది. సార్ చెప్పినట్లు మన కోస్ట్ లైన్ చూడండి, వీఆర్ క్లోజ్ టు మలాకా స్ట్రైట్స్. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం ఒక నారో విండో నుంచి చూస్తున్నాం, పాకిస్తాన్ ఎట్లా కొట్టాలో పాకిస్తాన్. కానీ ఆఫ్టర్ దిస్ వాట్ ఈజ్ అ క్వశ్చన్. పాకిస్తాన్ అయిపోయింది అనుకోండి, రేపు ఈ గొడవ బంద్ అయితే సీజ్ ఫైర్ అంటున్నాం, వీ ఆల్రెడీ హ్యాడ్ అ సీజ్ ఫైర్, అది దట్ ఇస్ బెస్ట్ పార్ట్. 2021 నుంచి మనకు సీజ్ ఫైర్ ఉండే, బ్రేక్ అయింది అది నడిమిట్లో. సో మనం ఏం చూడాలంటే పాకిస్తాన్ని ఆ నారో విండోని చూడకుండా, మాల్డీవ్స్ని ఎట్లా హ్యాండిల్ చేసాం చూడండి మనం, శ్రీలంకని ఎట్లా హ్యాండిల్ చేసాం మనం, బంగ్లాదేశ్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం. ఇవాళ వాళ్ళకి వెళ్ళే మొత్తం టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ భారతదేశానికి వచ్చే మొత్తం బ్యాన్ చేసి పడేసాం మనం. ఈ ప్రాబ్లం మనకి వస్తుంది మయన్మార్ వైపు నుంచి. అన్ని ఎవ్రీ పాసిబుల్ జాగ్రఫీ నుంచి భారతదేశం మీద దాడి చేస్తారు. దానికోసం డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మన టిమ్ కుక్ తో మాట్లాడుతున్నాడు, యాపిల్ సిఇఓతోని, మీరు భారతదేశంలో యాపిల్ కంపెనీ పెట్టుకోండి, వాళ్ళు చూసుకుంటారు, దే నో హౌ టు హ్యాండిల్ దెమ్సెల్వ్స్ అని. యుఎస్ ఎక్కడికి వెళ్తారంటే వీక్ నేషన్స్ దగ్గర వెళ్తారు. ఇవాళ దాకా యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ ఓన్ ల్యాండ్ లో ఒక్క వార్ కూడా కొట్లాడలేదు. వాళ్ళ మీద 2 సార్లు దాడి జరిగింది. ఒకటి పర్ల్ హార్బర్ జరిగింది, నెక్స్ట్ 9/11. బోత్ ఆర్ టెక్నికలీ నాట్ వార్. పర్ల్ హార్బర్ కాగానే వాళ్ళు వెళ్ళి హిరోషిమా, నాగాసాకి మీద బాంబు వేసేసారు, కథ. సో అమెరికాకు ఒకటి హ్యాబిట్ ఉంది, వియట్నాం నుంచి మీరు సొమాలియా నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఎక్కడైనా చూడండి, వాళ్ళు ఏ దేశంకి వెళ్ళారో అక్కడ మొత్తం ధ్వంసం చేసి బయటకు వచ్చారు. దేర్ వాజ్ నో ఎండ్ రిజల్ట్. మన ఈ వార్ గురించి మోదీ గారి గురించి అడిగారు అందరూ, సీజ్ ఫైర్ ఎందుకు అని. ఏ గేమ్ అయినా, ఒక ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నాం, 90 minutes గేమ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది దానికి. యుక్రెయిన్ రష్యా వార్ లాగా కాదు, ఇప్పుడు కొట్టుకుంటే నో విన్నర్ ఎట్ ఆల్. ఇప్పుడు వాళ్ళకే అర్థం కావట్లేదు ఎక్కడ ఆపాలని. వెరస్ వీ డిసైడెడ్, ఓకే, ఈ మన లిమిటెడ్ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా చెప్పారు, నాన్ ఎస్కలేటరీ, వీ హ్యావ్ ఫినిష్డ్, అయిపోయింది. కానీ మీరు కొడితే మళ్ళీ మేము కొడతాం, మనం అక్కడికి వచ్చేసాం ఇప్పుడు కూడా. సో వీ హ్యావ్ టు రియలైజ్ మన కంట్రీ నడిపియాలి. ఆఫ్టర్ బంగ్లాదేశ్ వార్ ఫస్ట్ 5 years మనం బ్యాంక్రప్ట్ ఉన్నాం ఆల్మోస్ట్. మోదీ గారు ఇప్పుడు ఇంతంతా చాలా మాట్లాడుతున్నారు, అందరు వార్ ఉండాలి పాకిస్తాన్ కూడా. రేపు 200 మంది సోల్జర్స్ మన చనిపోయి వాళ్ళ బాడీ బ్యాగ్స్ వచ్చినప్పుడు మొత్తం కథ మారిపోతుంది. అందరు మోదీ గారి మీద పడతారు, ఎందుకు యుద్ధం, ఇదేంటి ఇంతమంది చనిపోయారు, ఇన్ని ప్లేన్లు పోయినాయి. సో వీ హ్యావ్ టు రియలైజ్ ఎండ్ గేమ్ వచ్చింది. ఇప్పుడు ఒక వార్నింగ్ ఏంటంటే, నెక్స్ట్ టైం యూ అటాక్, టెర్రరిస్ట్ అటాక్, మనం మీ మీద దాడి చేస్తున్నాం. ఐ థింక్ దట్ ఈస్ అ క్లాసిక్ ఎండ్ గేమ్ అండ్ చాలా బాగా చేశారు. లిమిటెడ్ ఎంగేజ్మెంట్ అండ్ ఇట్ ఇస్ డన్. తమ ఒపీనియన్స్ చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు.